హలో అండి, పెసరొడియాలు పెడుతున్నాను. ఇది అరకేజీ పెసరపప్పు అండి. రాత్రి నానబెట్టేసాను. 2 అంగుళాల అల్లం ముక్క, ఒక 8 పండుమిరపకాయలు వేసానండి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఒక వాయి అయితే గ్రైండర్లో వేసానండి. గట్టిగా రుబ్బుకోవాలి గార్లి పప్పులాగా. పలచగా అయితే ఒడియాలు పొడి కింద అయిపోతాయండి. ఇదిగోనండి, ఈ విధంగా రుబ్బుకుంటే బాగుంటుంది పప్పు. మరీ పలచగా రుబ్బకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. రెండో వాయి కూడా వేసేసానండి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం పలసపడిపోతుంది అండి. ఇది గట్టిగా రుబ్బుకున్నాం కదండి, అది ఇది సరిపోతుంది అలాగా. మొన్న పెట్టినవి అయితే మినపొడియాలండి ఇవి. మొన్న వీడియో చూపించాను మీకు. మినపప్పు పెసరపప్పు కలిపి కూడా పెట్టుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటాయి వడియాలు. మినపప్పు 1/2 కేజీ, పెసరపప్పు 1/2 కేజీ వేసి రాత్రి నానబెట్టేసుకుని అలా 2 కలిపి కూడా పెట్టుకోవచ్చండి. అలా కూడా చాలా బాగుంటాయి వడియాలు. నేనైతే విడివిడిగా పెడుతున్నాను. పిండి అయితే రుబ్బిస్తానండి. ఇందులోనే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, పండుమిరపకాయలు, అల్లం అన్నీ వేసుకుని పెట్టుకుంటేనే వడియాలు అయితే బాగుంటాయండి. అన్నీ వేసానండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి దీన్ని. ఇదిగోనండి, వడియాలు పెట్టడం స్టార్ట్ చేశాను. మడత మాత్రం వేసి దాని మీద క్లాత్ వేసాను. ఇలా చెయ్యి తడుపుకుంటూ పెట్టుకుంటాయండి, వడియాలు అంటుకోవు చేతికి. ఇలా చిన్న చిన్న సైజు పెట్టుకోవాలండి. కూర కదా, మరీ పెద్దవి పెట్టకూడదు. ఇలా అన్నీ పెట్టేసుకోవడమేనండి. ఇదిగోనండి, వడియాలన్నీ పెట్టేశాను. ఇవి సాయంత్రం ఎండిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోనండి, వడియాలు అయితే ఒలిసేసాను. రెడీ అయిపోయినాయి. కొంతసేపు ఎండలో పెట్టేశాను. సాయంత్రం కల్లా ఎండిపోతాయండి. అంతేనండి, పెసర వడియాలు రెడీ. నచ్చితే లైక్ చేయండి.